దేవుని నామానికి మహిమ కలుగును గాక. తిరిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీకు వందనాలు. ప్రాముఖ్యమైన సమయం ముందు నీ వాక్యమును మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయం ముందు నీ ప్రత్యక్షత జ్ఞానం మీరు మాకు అనుగ్రహించి నీ వాక్యానుసారమైన ప్రత్యక్షత అనుగ్రహించండి. నీ వాక్యాన్ని మేము సరిగా అర్థం చేసుకొని నీ వాక్యానుసారంగా మేము జీవించినట్లుగా నీ కృప మీరు మాకు తోడు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. షైన్ ఆఫ్ షెకినా ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ వరములలో మనం నేర్చుకుంటున్న పాఠ్య అంశం భాషల యొక్క అర్థాన్ని తెలియచేయట, భాషలకు అర్థాన్ని చెప్పుట అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8 నుండి 10 వచనాల్లో రాయబడిన రీతిగా భాషల వరము అనేది దేవుడు ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటన నిమిత్తం ఇచ్చాడు అనేది భాషల వరంలో మనం తెలుసుకున్నాం. అయితే ఇదే భాషలకు అర్థం చెప్పే వరాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. దీనిని గురించి బైబిల్ మనకు ఏమని సెలవిస్తుందో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అయితే ముఖ్యంగా అందరూ అసలు భాషలతో మాట్లాడతారా? అందరూ అసలు భాషలకు అర్థం చెప్పేవారుగా ఉంటారా? బైబిల్ ఏమని తెలియచేస్తుందో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 30వ వచనంలో ఇటు రీతిగా పౌలు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషలకు అర్థాన్ని చెప్పుచున్నారా అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, అందరూ భాషలు మాట్లాడలేకపోవచ్చు, అందరూ భాషలకు అర్థాన్ని చెప్పలేకపోవచ్చు. అయితే భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్టు, భాషలు మాట్లాడకపోతే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్టు కాదు అనే భావన చాలామంది కలిగి ఉంటున్నారు. అయితే బైబిల్ అట్టి రీతిగా చెప్పటం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మీరు ఆత్మపూర్ణులై ఉండండి అని తెలియచేస్తుంది. ఆత్మపూర్ణులుగా ఉన్నాము అంటే భాషలు ఖచ్చితంగా మాట్లాడాలి అని ఏదీ లేదు. కానీ భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్టు అనే భావన ఈ కొరింథీ సంఘంలో ఉన్న వారికి ఉన్నది కనుక ఇక్కడ ఇలాగా పౌలు ప్రశ్నిస్తున్నాడు. అందరూ అసలు భాషలు మాట్లాడుతున్నారా? అందరూ అసలు భాషలకు అర్థం చెబుతున్నారా అంటే అందరికీ భాషలు మాట్లాడటానికి, అందరికీ భాషలకు అర్థం చెప్పడానికి అలాంటి రీతిగా సామర్థ్యత లేకపోయి ఉండొచ్చు. అయితే అందరూ ఒక్కటి మాత్రం మనం నమ్మాలి, అందరూ అయితే బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి అనే మాట ఇక్కడ రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది అందరూ పొందుకున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకున్నారు. అయితే అందరికీ ఈ వరాలు ఒకేసారి ప్రత్యక్షత కలగట్లేదు. భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్టు, భాషలు మాట్లాడకపోతే పరిశుద్ధాత్ముడు మనలో లేనట్టు అనే భావన ఈ కొరింథీ సంఘంలో ఉన్నది కనుక ఇలాగ పౌలు చాలా స్పష్టంగా ఈ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పరిశుద్ధాత్మ వరాలను గురించి తెలియచేశాడు. ముఖ్యంగా భాషలకు అర్థం చెప్పటాన్ని గూర్చి ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం సంపూర్ణంగా ఈ భాషలకు అర్థం చెప్పటాన్ని గూర్చి, భాషల గురించి, ప్రవచనం గురించి ఈ 3 విషయాలను గూర్చి ఇందులో ప్రస్తావించాడు. ముఖ్యంగా ఈ 9 వరాలను 3 భాగాలుగా చేయబడ్డాయి. వాక్ శక్తి ద్వారా పనిచేస్తున్న ఈ వరాలు భాషల వరం, భాషలకు అర్థం చెప్పే వరం, ప్రవచన వరం. ఇవి వాక్ శక్తి ద్వారా పనిచేస్తున్న వరాలు. అలాగే ప్రత్యక్షత ద్వారా పనిచేస్తున్న వరాలు ఉన్నాయి. అవి బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మలను వివేచించే వరం. అలాగే 3వది దేవుని శక్తిని ప్రత్యక్షపరిచే వరాలుగా 3 ఉన్నాయి. అందులో విశ్వాసం, స్వస్థపరిచే వరం, అద్భుత కార్యములను చేసే శక్తి. ఇలాగూ 9 వరాలు 3 భాగాలుగా విభాగింపబడ్డాయి. వాక్ శక్తిని ప్రత్యక్షపరిచే ఈ వరాలలో భాషల వరం అనేది నిన్నటి దినమందు మనం ధ్యానం చేశాం.
ఈరోజు భాషలకు అర్థం చెప్పే వరాన్ని గూర్చి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ముఖ్యంగా భాషలను గూర్చి, ముఖ్యంగా భాషలు మాట్లాడేవారు భాషలకు అర్థం చెప్పే శక్తి కొరకు ప్రార్థన చేయాలి అని పౌలు మనకు తెలియజేస్తున్నారు. మొదటి కొరింథీయులకు 13వ వచనంలో భాషతో మాట్లాడువాడు అర్థం చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను అనే మాట ఇక్కడ రాయబడింది. అంటే భాషలు మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి భాషలకు అర్థం చెప్పే శక్తి కొరకు ప్రార్థన చేయాలి అని అంటున్నాడంటే భాషలు ఉన్నాయి, వాటికి అర్థాలు కూడా ఉన్నాయి కనుక మీరు ప్రార్థన చేయండి అనే మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అయితే ఈరోజు అసలు భాషలకు అర్థం చెప్పటానికి ఎన్ని రకాల భాషలు ఉన్నాయి? భాషలకు అర్థం చెప్పటం ఎలా సాధ్యమవుతుంది? చరిత్రలో ఈ భాషలు మాట్లాడిన అపోస్తలులు, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన ఈ అన్య భాషలు, వాటి ద్వారా వారు చేసిన పరిచర్య, అలాగే సంఘంలో నేటి దినమందు ఇలాంటి పరిచర్య, భాషలు మాట్లాడటం, భాషలకు అర్థం చెప్పే ఈ పరిచర్య నేటి దినమందు ఈ వాక్యానుసారంగా ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడో వాక్య ఆధారాలతో మనం అసలు ముందు భాషలు ఎన్ని రకాలుగా ఉన్నాయో మొట్టమొదటిగా మనం చూద్దాం. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడు గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు అనే మాట రాయబడింది. ఇక్కడ మనం గమనిస్తే భాషలతో మాట్లాడుతున్న వ్యక్తి దేవునితోనే నేరుగా మాట్లాడుతున్నాడు. మనుషుడెవడూ కూడా ఆ భాషను గ్రహించలేడు. ఆత్మ వలన మర్మములను మాట్లాడుతూ ఉన్నాడు అనే మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే భాషలతో మాట్లాడుతున్న వ్యక్తి మర్మయుక్తమైన విషయాలు దేవునితో మాట్లాడుతున్నాడు, అది మనుషులు ఎవరూ గ్రహింపరు అనే మాట ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి చాలామంది యొక్క భావన భాషలకు అర్థం చెప్పుట అని అంటే అన్ని రకాల భాషలకు అర్థం చెప్పొచ్చు, ఏ భాష మన నోట నుండి వచ్చినా అన్ని భాషలకు అర్థం ఉన్నది అనే భావన చాలామంది కలిగి ఉంటున్నారు. అయితే అసలు భాషలు మాట్లాడుతున్న వ్యక్తి మొట్టమొదటిగా మనం గుర్తించాలి, దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడెవడు కూడా ఆ భాషను అర్థం చేసుకోలేడు. అలాగే ఆత్మ వలన మర్మయుక్తమైన విషయాలను అతడు మాట్లాడుతున్నాడు అనేది మనం గుర్తించాలి. అలాగే 14వ అధ్యాయం మొదటి కొరింథీ 4వ వచనంలో మనం గమనిస్తే భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధిని కలుగు చేసుకుంటూ ఉన్నాడు. అనగా భాషతో మాట్లాడుతున్న ఒక వ్యక్తి తన ఆత్మ సంబంధమైన జీవితంలో క్షేమాభివృద్ధిని కలుగు చేసుకునే రీతిగా ఈ భాషల వరం అనేది దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు? ఈ యొక్క భాషలు మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి దేవునితో మర్మయుక్తమైన విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవునితో మర్మయుక్తమైన రహస్యాలను మాట్లాడే రీతిగా ఆధ్యాత్మికంగా అతడు తనకు తానుగా క్షేమాభివృద్ధిని కలుగు చేసుకునేవాడుగా అతడు ఉంటున్నాడు. ఇప్పుడు మనం గమనిస్తే మనుషులెవరూ కూడా గ్రహింపకుండా మాట్లాడుతున్న మర్మయుక్తమైన విషయాలు భాషలకు అర్థం చెప్పే వ్యక్తి ఎలా వీటిని గ్రహించగలడు? సో ఇప్పుడు మొట్టమొదటిగా మనం గుర్తించాలి, మనుషులెవరికి అర్థం కాని భాష మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇది మర్మం యుక్తమైన మాటలు మాట్లాడుతున్న ఈ భాష, ఇది భాషలకు అర్థం చెప్పటానికి అనుకూలంగా కానీ ఈ భాష ఒక వ్యక్తికి అర్థమయ్యే భాష, ఆ మాటలు అర్థమయ్యే రీతిగా కానీ లేదు అనేది మొట్టమొదటిగా మనం గుర్తించాలి. సో ఈ భాష ఏంటి అనేది మనం రాబోతున్న ఈ తరగతిలో నేర్చుకోబోతున్నాం. సో భాషలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అనగానే మొట్టమొదటిగా మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మనుష్యుల భాషలు అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. మనుష్యుల భాషలు అనేది కనబడుతుంది. రెండవది దేవదూతల భాషలు అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ముఖ్యంగా మనుషుల భాషలు, దేవదూతల భాషలు, ఇలాగూ మనుషుల భాషలైనప్పటికీ పరలోక రాజ్యంలో దేవుని దూతలు మాట్లాడుకుంటున్న దేవుని దూతల భాషలైనప్పటికీ అని రెండు భాగాలుగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు విభాగించాడు.
మనుషులు మాట్లాడుకునే భాషలు కావచ్చు, లేక దేవదూతల భాషలతో నేను మాట్లాడినప్పటికీ ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను అనే మాట ఇక్కడ మాట్లాడుతూ 2 రకాల భాషలను ఇక్కడ సంబోధించాడు. అయితే ఇలాగూ మనుషుల భాషలు ఉన్నాయి అనేది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అపోస్తులందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు రకరకాల దేశస్థులకు అర్థమయ్యే రీతిగా వారి వారి స్వభాషలో 120 మంది అపోస్తులు ప్రార్థనలో ఉన్నప్పుడు వారందరూ భాషల వరాన్ని పొందుకున్నారు. అలాగే వారందరూ భాషలతో మాట్లాడినప్పుడు దాదాపుగా 120 భాషలలో ప్రపంచ దేశాల నుండి వచ్చిన వారందరికీ అర్థమయ్యే రీతిగా వారి వారి స్వభాషలో సువార్త ప్రకటన అనేది వారు చేశారు. ఇవన్నీ కూడా మనుషులు మాట్లాడుకునే భాషలే వారు మాట్లాడారు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి అన్య భాషలు మాట్లాడుతాడు అంటే, అన్య భాష అంటే మనకు తెలియని భాషలు అతడు మాట్లాడే సామర్థ్యత అతడు పొందుకుంటాడు. ఆ భాషలు మనుషులు మాట్లాడే భాషలు అనేది ఒకటి, ఒక భాష మనుషులు మాట్లాడే భాషలు అనేది ఒకటి మనం గుర్తించాలి. రెండవది దేవుని దూతల భాషలు అనే పదాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. దేవుని దూతల భాషలతో నేను మాట్లాడినప్పటికీ అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడంటే మనకి ఇక్కడ అర్థం అవ్వాలి, అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఎక్కువ సందర్భాలలో దేవుని రాజ్య ప్రత్యక్షతను అతడు కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఎక్కువ సందర్భాల్లో దేవుని రాజ్యమునకు అతడు పరలోక పట్టణానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న విషయాలను అతడు తెలుసుకొని ఇలాంటి అనుభవం అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్న ఈ అనుభవం బట్టి దేవుని దూతలతో సంభాషించే రీతిగా దేవుని దూతలు మాట్లాడుతున్న భాష అపోస్తలుడైన పౌలుకు అర్థమైంది. అపోస్తలుడైన పౌలు దేవుని దూతల భాషలతో సైతం మాట్లాడాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అందుకే మనుషుల భాషలతో నేను మాట్లాడినప్పటికీ, అలాగే దేవుని దూతల భాషలతో నేను మాట్లాడినప్పటికీ అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని దూతల యొక్క దేవుని దూతలతో సైతం మాట్లాడిన సందర్భాలు అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు కనుక అతడు మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుని దూతల భాష అతడు అర్థం చేసుకోగలిగాడు. అలాగే అతడు దేవుని యొక్క దూతలతో, దేవుని దూతల భాషలతో అపోస్తలుడైన పౌలు మాట్లాడగలిగాడు అనేది బైబిల్ ప్రకారంగా మనకి అర్థమవుతూ ఉంది. ఇటు రీతిగా అపోస్తలుడైన పౌలు మనుషుల భాషలతో అంటే తను పక్క దేశాలకు వెళ్తూ ఉన్నప్పుడు, అతడు సువార్త ప్రకటన నిమిత్తం బయట దేశాలకు వేరే ప్రాంతాల దగ్గరకు వెళ్తూ ఉన్నప్పుడు వేరే వేరే భాషలలో ఎలా మాట్లాడగలిగాడు అంటే పరిశుద్ధాత్మ సంబంధమైన భాషల వరం ఉన్నది కనుక అవతల వ్యక్తులతో సువార్త ప్రకటించడానికి వీలుగా ఇతర భాషలు మాట్లాడుతున్న వారికి సువార్త ప్రకటన చేయగలిగాడు. ఒకసారి ఓడ బద్దలైపోయింది, ఒక ద్వీపానికి వెళ్ళిపోయాడు. అక్కడ అడవి జాతీయులు ఉన్నారు. అక్కడ ఉన్న వారితో, అడవి జాతీయులతో వారి భాషలో అపోస్తలుడైన పౌలు మాట్లాడగలిగాడు, వారితో మాట్లాడగలిగాడు, సువార్త ప్రకటించగలిగాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే భాషల వరం ఆత్మ సంబంధమైన సామర్థ్యాన్ని మనిషికి అనుగ్రహిస్తుంది. కాబట్టి అన్య భాషలు, మనకు తెలియని భాషలలో దేవుడు మాట్లాడే సామర్థ్యాన్ని దేవుడు మనిషికి అనుగ్రహిస్తాడు. ఇదంతా కూడా మనుషుల భాష. ఇక్కడ సాధారణంగా ఒక విషయాన్ని మనం గుర్తించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో నానా విధ భాషలు అని రాయబడింది. చాలా మంది యొక్క భావన మనుషుల భాష ఒకటి, దేవుని దూతల భాషలు ఒకటి. అలాగే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 12 నుండి 13 వచనాల ప్రకారంగా నత్తివాని పెదవుల నుండి మాట్లాడబడుతున్న ఆ భాష అన్యజనుల పెదవుల నుండి వచ్చే భాష అని, అలాగే ఇలా వివిధ రకాలుగా ఇన్ని రకాల భాషలు ఉన్నాయని, నానావిధ భాష కూడా ఒక విధమైన భాష అంటారు. ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనంలో నానా విధమైన భాషలు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టంగ్స్ అని రాయబడింది. వేరియస్ కైండ్స్ ఆఫ్ టంగ్స్ అని ఇంకొక ట్రాన్స్లేషన్లో ఉంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టంగ్స్, వివిధ రకములైన భాషలు అని అర్థం. అంతే. వివిధ రకమైన భాషలు అంటే అందులో మనుషుల భాషలలోనే వివిధ రకాల భాషలు ఉన్నాయి. ఓకే, మనుషుల భాషలలో వివిధ రకాల భాషలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇదంతా నానావిధ భాషలలో అంటే నానా విధాలుగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టంగ్స్లోకి ఇవన్నీ వస్తాయి. రకరకాల భాషలలో మనుషుల భాషలు అనేది ఒకటి.
దేవుని దూతలు మాట్లాడే భాష అనేది ఒకటి. ఈ రెండింటికి మించి పరలోకములో అపోస్తలైన పౌలు నేను పరలోకములో నా ఒక భాష విన్నాను, అది మనుషులు పలకకూడదు అనే విషయాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఇక్కడ 3-4 వచనాల్లో ఇటు రీతిగా తెలియచేశాడు. పరదేశంలోని కొనుపోబడినప్పుడు వచింప సఖ్యము కాని మాటలను విన్నాడు. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను అనే మాటలు ఇక్కడ అపోస్తలైన పౌలు పరలోక రాజ్యంలో 3వ ఆకాశమునకు అతడు ఎక్కినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఆత్మ సంబంధంగా అలా పరలోక రాజ్యంలోనికి అతడు ప్రవేశించినప్పుడు 3వ ఆకాశంలో మనుషులు వచింప సఖ్యము కాని భాషలు వినబడ్డాయి. అంటే పౌలు కూడా మాట్లాడటానికి సఖ్యముగా లేని భాష, పౌలుకు కూడా అర్థం కాని భాష. పరలోక రాజ్యంలోనికి వెళ్ళాడు, ప్రత్యక్షతలు ఉన్నాయి, దేవుని దూతల భాషలు కూడా అర్థం చేసుకోగలిగాడు. కానీ 3వ ఆకాశంలోనికి వెళ్ళిన తర్వాత మనుషులు వసింప సఖ్యము కాని భాష, వాళ్ళ నోట నుండి ఆ మాటలు పలుకలేరు, పలుకకూడదు అనేది ఇక్కడ తెలియచేస్తున్నాడు. కాబట్టి పరలోక సంబంధమైన ఒక భాష ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. మనుషుల భాష ఒకటి కనబడుతుంది, దేవుని దూతలు మాట్లాడే ఒక భాష అని కనబడుతుంది. అలాగే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 12-13 వచనాల ప్రకారంగా నత్తి వాని పెదవుల నుండి వచ్చే ఒక భాష అనేది మనకి కనబడుతుంది. ఇవన్నీ భాషలు కూడా 1 కొరింథీ 12:10 వచనం ప్రకారంగా నానా విధములైన భాషలు. నానా విధములైన అంటే రకరకాలుగా ఉండే భాషలు. ఇలాగూ 4 రకాల భాషలు కనబడుతుంటే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఇక్కడ కనబడుతున్న ఈ రహస్య భాష, దేవుని యొక్క మర్మములను గూర్చి మాట్లాడుతున్న భాష, మనుషులకు అర్థం కాని భాష, మనుషుల జ్ఞానానికి అర్థం కాని భాష అతడు మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 14:2 వచనంలో ఇలా మాట్లాడుతున్న ఈ భాష, ఈ రహస్యమైన భాష, ఇది తర్జుమా చేయటానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు. కాబట్టి ఏ భాషలు అర్థాన్ని చెప్పొచ్చు, ఏ భాషలకు అర్థం చెప్పొచ్చు? అపోస్తలైన పౌలు ఏ భాషలకు అర్థం తెలిసేటట్టుగా ప్రార్థన చేయమని చెప్తున్నాడు? ఉదాహరణకు అపోస్తలైన పౌలు భాషలలో ప్రార్థన చేశాడు. ఆ భాషలు ఏం మాట్లాడుతున్నాడో అసలు పౌలుకి అర్థమైందా? ఈ విషయాన్ని కూడా బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక, క్షమించండి, కొరింథీ అన్నప్పుడల్లా 1 కొరింథీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆత్మవరాలన్నీ అక్కడ రాయబడ్డాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనిస్తే 14-15 వచనాలు నేను చదువుతున్నాను. నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయును, కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు అంటున్నాడు. గమనించండి, ఆత్మతో ప్రార్థన చేస్తే గనుక నేను పరిశుద్ధ భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేస్తుంది, కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు అనే మాట మాట్లాడాడు. అంటే ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి? మనసుకు ఎప్పుడు ఫలవంతంగా అనిపిస్తుంది? అతడు మాట్లాడుతున్న భాష అతనికి అర్థమయ్యి, అతడు చేస్తున్న ప్రార్థన అతనికి అర్థమయ్యి, అప్పుడు ఇంత మంచి ప్రార్థన చేశాను అనే భావన పౌలుకు కలిగితే గనక అతనికి మనస్సుకు అమ్మయ్య నేను ఇంత మంచి ప్రార్థన చేశానని ఫలవంతంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయం 14వ వచనంలో నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేస్తుంది, కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తాను, మరలా మనసుతో కూడా ప్రార్థన చేసుకుంటాను అంటున్నాడు. అంటే ఆత్మతో ప్రార్థన చేసింది అర్థం కాలేదా పౌలుకి? ఆత్మతో ప్రార్థన చేస్తే ఎందుకు మనసు ఫలవంతంగా లేదు? అర్థం కాలేదు. ఇది మనకు అర్థం అవ్వాలి. సో భాషలు మాట్లాడుతున్న ప్రతి భాషకు అర్థం చెప్పవచ్చా అంటే అన్ని భాషలకు అర్థం చెప్పలేం. ఏ భాషలకు అర్థం చెప్పొచ్చు అనేది నేను ఇప్పుడు త్వరలో మీకు తెలియచేయబోతున్నాను. ఇక్కడ మనం గుర్తించాలి, అర్థం కాని ఒక భాష, ఏ భాష అయితే ఆత్మ సంబంధమైన ప్రార్థన చేయిస్తూ ఉన్నదో ఆ భాష అర్థం కాలేదు, మనసుకు ఫలవంతంగా నాకు ఉండట్లేదు, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను అనే మాట ఇక్కడ కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయం 15వ వచనంలో తెలియచేస్తున్నాడు. సో ఈ భాష ఎందుకు పౌలుకు అర్థం కావటం లేదు అంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి వద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో
ఈ భాషను గూర్చి 26వ వచనంలో ఇటు రీతిగా వ్రాయబడింది. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమును విజ్ఞాపన చేయుచున్నాడు అనే మాట ఇక్కడ రాయబడింది. తానే, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా, మన ప్రమేయం లేకుండా తానే పరిశుద్ధాత్ముడే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మన నోట నుండి ప్రార్థన చేయిస్తున్నాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8:27 వచనం ప్రకారంగా హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే దేవుని చిత్త ప్రకారంగా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి రహస్య ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన పరిశుద్ధాత్ముడే నీ నోట నుండి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన చేయిస్తున్నాడు అంటే అది నీకు అర్థం కానవసరం లేదు. ఎందుకంటే అది నీకు అర్థమయ్యే రీతిగా ఉచ్చరింప సఖ్యంగా ఆ భాష నీకు లేదు. ఉచ్చరింప సఖ్యము కాని భాష నీ నోట నుండి వస్తుంది కనుక దాని అర్థం నీకు అర్థం కాదు. అందుకే పౌలు అంటున్నాడు 1 కొరింథీ 14:14 వచనంలో, నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా మనస్సు అది ఫలవంతంగా ఉండదు, కాబట్టి నేను భాషతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ఇలా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో చేయబడుతున్న ఈ ప్రార్థన పరిశుద్ధుల కొరకు పరిశుద్ధాత్ముడు స్వయంగా దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మనిషి నోట నుండి చేయిస్తూ ఉన్నాడు. దాని అర్థం ఆ ప్రార్థన చేస్తున్న వ్యక్తికి కూడా అర్థం కాదు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:2 వచనం ప్రకారంగా భాషతో మాట్లాడుతున్న వ్యక్తి మర్మయుక్తమైన విషయాలు మాట్లాడుతున్నాడు, మనుషుడెవడు వాటిని గ్రహింపడు అని ఏదైతే వ్రాయబడిందో అదే రీతిగా మర్మయుక్తమైన విషయాలు దేవునితో మాట్లాడుతున్నప్పుడు మర్మమని ఎప్పుడు అంటాం? రహస్యమని ఎప్పుడు అంటాం? బయటకు బట్టబయలై అందరికీ తెలిసిన దాన్ని రహస్యం అంటామా? అందరికీ తెలిసిన ఒక రహస్యాన్ని మర్మం అంటామా? మర్మం అనే పదం ఎందుకు ఉపయోగించారు? అది మిస్టరీ, అది అర్థం కాదు. ఆ మాట నోట నుండి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనతో చేయిస్తున్నాడు. దానికి ఎలా అర్థం చెబుతాం? ఇలా అర్థం కానిది పౌలు జీవితంలో కూడా ఎదుర్కొన్నాడు. అందుకే ప్రార్థన చేస్తున్నాడు ఆత్మతో. అందుకే నా మనసు ఫలవంతంగా లేదు. ఫలవంతంగా లేనందుకు కొంత సమయం నేను పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను భాషల్లో. రెండోసారి నేను మనసుతో కూడా ప్రార్థన చేసుకొని మనసులో తృప్తిని పొందుకుంటున్నాను అనే మాట ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే మనసుకు అర్థం కాని రీతిగా, మన నోటికి ఉచ్చరింప సఖ్యము కాని రీతిగా పరిశుద్ధాత్ముడు మన నోటి నుండి ప్రార్థన చేయిస్తాడు. అలాంటి ప్రార్థన జీవితం అనేది మనకు ఆశీర్వాదకరం. యూదా పత్రికలో ఒకే ఒక పత్రిక ఉంది, 20వ వచనంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేయండి అనే విషయం యూదా కూడా తెలియచేస్తున్నాడు. అంటే ఆత్మలో ప్రార్థన చేయటం అనేది మన జీవితంలో మనకి భాగం అవ్వాలి. ఎందుకు? ఆత్మలో ప్రార్థన చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఉదాహరణకు బైబిల్లో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఈ ఆత్మలో ప్రార్థన చేశాడు. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయిన సందర్భంలో జరిగిన సంఘటన నేను మీకు తెలియచేస్తాను. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళాడు. అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు అంట 11వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 33వ వచనంలో ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అన్న మాట ఇక్కడ రాయబడ్డది. ఆత్మలో మూలుగటం అంటే ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా పరిశుద్ధాత్మ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుచు పరిశుద్ధాత్మ మూలుగుచు ఏదైతే మనిషికి దేవుని చిత్తం తన జీవితంలో నెరవేర్చబడే ప్రార్థన పరిశుద్ధాత్ముడు చేయిస్తున్నాడో అదే అనుభవం యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా కలిగి ఉన్నాడు. ఒక పక్క అందరూ అవిశ్వాసం కలిగి ఉన్నారు. ఏమంటున్నారు? యేసు ప్రభు అప్పటికే చనిపోయాడు, లాజరు చనిపోయి 4 రోజులైంది, నువ్వు ముందు వచ్చి ఉంటే బాగుండేది, ముందు వచ్చి ఉంటే ఈ లాజరు బతికేవాడేమో, ఇప్పుడు చనిపోయాడు, సమాధి కూడా లోపల పెట్టాము, ఆ డెడ్ బాడీ వాసన వస్తుంది అనే భావనతో అవిశ్వాసంతో ఉన్నారు తప్ప ఆ లాజరు తిరిగి బ్రతికించబడతాడు అనే విశ్వాసంతో ఎవరూ లేరు. అలా అవిశ్వాసం కలిగి ఎవరందరూ ఏడుస్తూ ఉన్నారు. ఒక పక్క మార్త, ఒక పక్క మరియా అందరూ ఏడుస్తూ ఉన్నప్పుడు, అలాంటి వ్యతిరేక పరిణామాలు అవిశ్వాసం కలిగిన ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఆత్మలో ప్రార్థన చేశాడు.
ఆత్మలో ప్రార్థన చేసి ఆత్మలో మూలుగుతూ ఆ సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమీ ప్రార్థన ఏమీ చేయలేదు. అక్కడ ఏం జరిగింది? యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయంలో 41వ వచనం ఇక్కడ గమనిస్తే, యేసు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందువలన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానంటున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేశాడు? సమాధి దగ్గరికి వెళ్ళాడు, ఆ రాయి పక్కకు తొలగించమన్నాడు, పక్కకు తొలగించాడు. అక్కడ సందర్భంలో నీవు నా మనవి వినినందువలన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనే మాట అన్నాడు. అక్కడేమీ ప్రార్థనలు చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన జీవితం అంతా కూడా ఆత్మలో ప్రార్థన చేసిన అనుభవాన్ని యేసు ప్రభు కలిగి ఉన్నాడు. అలాంటి రహస్య ప్రార్థన, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అలా ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో యేసు ప్రభు చేసిన ప్రార్థనను బట్టి అద్భుత కార్యాలు జరిగాయి. అలాగా యేసుక్రీస్తు ప్రభు అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. అదే రీతిగా అపోస్తలులు కూడా ఆత్మలో ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నారు. మనసుకు ఫలవంతంగా ఆ ప్రార్థన ఉండకపోవచ్చు, కారణం అది అర్థం కాదు కనుక. అలాంటి అర్థం కాని వచనాలు, మాటలు, ఉచ్చరింప సఖ్యం కాని మాటలు మన నోటి నుండి మాట్లాడుతాము. అది మన మనస్సుకు ఫలవంతంగా ఉండకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా చేసే ప్రతి ప్రార్థనకు జవాబు అనేది కలిగించేదిగా ఉంటూ ఉంది. ఇటు రీతిగా భాషలు అనగా మనుషుల భాషలు కొన్ని, దేవుని దూతలు మాట్లాడుతున్న భాషలు కొన్ని, అలాగే నత్తివారి పెదవుల నుండి మాట్లాడే ఆ భాష కూడా మనుషులు మాట్లాడే భాష, అది క్రొత్తదేమీ కాదు. అదే రీతిగా పరలోకమందున్న 3వ ఆకాశానికి వెళ్ళి ఈ పౌలు అక్కడ ఉచ్చరింప సఖ్యము కానీ మనుషులు నోట నుండి పలుకకూడని భాష అనే ఒక విషయాన్ని తెలియచేశాడు. అలాంటి భాషను గురించి బైబిల్ తెలియచేస్తుంది. ఇలాంటి భాషలన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇలాంటి కాక మనుషులు మర్మయుక్తమైన విషయాలు మాట్లాడుతూ ఉండే రీతిగా, ఆ మర్మయుక్తమైన విషయాలలో ఏమని మాట్లాడుతూ ఉండొచ్చు పిల్లరా? ముఖ్యంగా మనం గమనిస్తే ఆ మాటలలో దేవుణ్ణి గణపరిచే మాటలు ఉండొచ్చు. దేవుడు అద్భుతాన్ని చేసే రీతిగా దేవుణ్ణి స్తుతించే మాటలు అందులో కనబడవచ్చు. దేవుని యొక్క అద్భుత కార్యాలు దేవుడు ఎలా చేస్తూ ఉన్నాడో అట్టి రీతిగా దేవుని యొక్క గొప్పతనాన్ని పొగిడే రీతిగా ఆ మర్మయుక్తమైన మాటలు ఉండొచ్చు. ఇట్టి రీతిగా మర్మయుక్తమైన మాటలు మాట్లాడుతున్న వ్యక్తి దేవునితో రహస్యంగా మాట్లాడుతున్న మాటలను గూర్చి మనము ఆ మాటల యొక్క అర్థాన్ని చెప్పే వరం ఉంది అని అనుకోకూడదు. అర్థం చెప్పే వరం దేనికి ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 120 మంది రకరకాల భాషలలో మాట్లాడారు. ఎవరు అర్థం చెప్పారు? అక్కడ 120 మంది అపోస్తలులు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత భాషలలో, వివిధ రకాల భాషలతో మాట్లాడారు. ఆ భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆ భాషలు మాట్లాడిన వ్యక్తికి, ఆ భాషలు వింటున్న వ్యక్తులకు మధ్య ఎవరు ట్రాన్స్లేట్ అనేది, ఇంటర్ప్రిటేషన్ అనేది చేయలేదు. వీరు మాట్లాడుతున్న ప్రతి భాష అందరికీ అర్థమైపోయింది. ఇక్కడ మనకేమని అర్థమవుతుంది? మనుషుల భాషలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఆ భాషకు సంబంధించిన వ్యక్తులు, ఆ మాటలు గుర్తించగలిగిన వారు, అర్థం చేసుకోగలిగిన వారు అక్కడ ఉన్నప్పుడు రకరకాల భాషలు అనేవి అక్కడ ఇవ్వబడ్డాయి. రకరకాల భాషలు అనేవి ఇవ్వబడ్డాయి. రకరకాల భాషలు ఇవ్వడం బట్టి ఏం జరిగింది? అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో రకరకాల దేశాల నుండి వచ్చిన ప్రజలు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ రకరకాల దేశస్తులు మాట్లాడుకునే స్వభాషలో సువార్త ప్రకటన అనేది జరిగింది. అదే రీతిగా రకరకాల భాషలు మాట్లాడుతున్న రీతిగా ఇప్పటి కాలంలో ఒక సంఘంలో అందరూ తెలుగు మాట్లాడుతున్న ప్రజల మధ్య రకరకాల భాషలు మాట్లాడుతున్నట్టుగా మనమందరం మాట్లాడేమనుకోండి, అప్పుడు ఏమవుతుంది? క్రొత్తవాడు వస్తే, ఓ నాయన వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు అనుకుంటారు. కాబట్టి భాషలకు అర్థం చెప్పేవారు ఉన్నప్పుడే మీరు భాషలు మాట్లాడండి అని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. కాబట్టి భాషలకు అర్థం ఎప్పుడు చెప్పవచ్చు? ఏ భాషలకు అర్థం చెప్పవచ్చు అంటే, మనుషుల భాషలలో వేరే భాషలో ఉన్న మాటలు ఇంకొక భాషలోనికి మార్చటానికి, ఒక భాషలో ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఆ భాష నుండి తెలుగులో ఆ భాష తెలియచేయటానికి ఈ యొక్క భాషలకు అర్థం చెప్పే వరం ఉపయోగపడుతుంది. గ్రీకు భాషలో హెర్మేనికా
హెర్మేనియా అనే పదం తర్జుమా భాషలకు అర్థం చెప్పడానికి, ఇంటర్ప్రిటేషన్కి ఇవ్వడానికి ఉపయోగించబడింది. హెర్మేనియా అంటే వన్ లాంగ్వేజ్ టు ద అదర్, వేరే భాషలోనికి తర్జుమా చేయటాన్ని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు భాషలకు అర్థం చెప్పుట అంటే, ఒక భాష హిందీలో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా అతడికి వచ్చిన హిందీ భాషలో అతడు మాట్లాడుతున్నాడు. ఆ హిందీ భాషలో మాట్లాడుతున్న ఆ వ్యక్తి యొక్క భాష మిగిలిన చైనా వారికి రాదు. ఆ చైనా వారికి హిందీ భాషను అనువదించే రీతిగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిన ఒక వ్యక్తి, ఆ చైనీయుడే అనుకుందాం, ఆ చైనీయుడికి హిందీ భాష కూడా రాదు. హిందీ భాషలో మాట్లాడుతున్న పదాలను చైనీస్ భాషలోనికి ఒక వ్యక్తి తర్జుమా చేయగలిగితే వాక్ శక్తిని బట్టి ఆ పని చేయగలిగితే దానిని భాషలకు అర్థం చెప్పుట అంటాం. పిల్లలు, ఇక్కడ మనం గుర్తించాలి, ఒక వ్యక్తి ఒక భాష, మనకు తెలియని భాష మాట్లాడుతున్నాడు, లాటిన్ భాష మాట్లాడుతున్నాడు అనుకుందాం. లాటిన్ భాషలో మాట్లాడుతున్న ఒక వ్యక్తి భాష మనకు అర్థం కాదు. సో ఇప్పుడు ఈ లాటిన్ భాష మనకు అర్థం అవటానికి దేవుడు ఏమైనా ప్రత్యక్షతలు ఇస్తాడా, లేకపోతే వేరే రీతిగా భాషను అర్థం చేసేటట్టుగా చేస్తాడా? వేరే ప్రత్యక్షతల ద్వారా ఆ భాషకు అర్థం తెలుస్తుందని అర్థం కాదు. భాషలకు అర్థం చెప్పుట అనేది వాక్శక్తిని బట్టి కలిగే వరం. వివిధ రీతులుగా ఇతరులు మాట్లాడే భాష మాట్లాడుతున్నప్పుడు ఏమైనా ప్రాక్టీస్ ఉందా? లేదు కదా. వాళ్ళు మాట్లాడే భాష వీరు నేర్చుకొని ఏమైనా అపోస్తలులు మాట్లాడారా? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వారు చేపలు పట్టే జాలర్లు, విద్య లేని పామర్లు, వారు నోటి నుండి దానంతట అదే వాక్శక్తి దేవుడు అనుగ్రహిస్తే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేశారు. అలాగే ఒక తెలియని భాష, అన్య భాష, పరిశుద్ధాత్మ సంబంధమైన భాషలతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ భాషను మనం తర్జుమా చేయటానికి దానికి ప్రాక్టీస్ అంటూ ఏమీ ఉండదు. వాక్శక్తి అనుగ్రహించబడినప్పుడు ఆ భాషకు మనం తర్జుమా చేయగలుగుతాం, లేక అర్థాన్ని చెప్పే రీతిగా, ఆ భాషను వివరించే రీతిగా పరిశుద్ధాత్ముడు మనకు వాక్శక్తి అనుగ్రహిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వరాలు అనేవి ప్రాక్టీస్ చేసేవి కాదు. వాక్శక్తి మనకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించినప్పుడు వాక్శక్తిని బట్టి మాట్లాడతాం. ఉదాహరణకు వాక్శక్తి అంటే మనకు అర్థమయ్యే రీతిగా నేను మీకు తెలియజేస్తున్నాను. పేతురు యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడక మునుపు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చే పరిస్థితి ఏర్పడినప్పుడు 3 సార్లు బొంకాడు. పేతురు ఏమన్నాడు? యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకాడు, బలహీనుడైపోయాడు. అయితే ఇదే పేతురు పునరుద్ధానం యేసు ప్రభు పొందిన తర్వాత, ఇలాగూ పెంతెకోస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత, ఇదే బలహీనుడైన పేతురు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకిన ఈ పేతురు యేసు ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చే రీతిగా వాక్శక్తి అనుగ్రహించబడింది. అప్పుడు నోటితో అబద్ధమాడాడు, నాకు యేసు ప్రభు తెలియదు అని బొంకాడు. ఇదే పేతురు వాక్శక్తి చేత, భాషల వరం చేత నింపబడిన తర్వాత, అనగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆ వాక్శక్తిని బట్టి అతడు మాట్లాడగలిగాడు, ఆ భాషకు అర్థం చెప్పగలిగాడు. ఇక్కడ మనం గుర్తిస్తే పేతురు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన కారణంగా వాక్శక్తి అనుగ్రహించబడింది. అప్పుడు అబద్ధం ఆడేసే రీతిగా బలహీనుడుగా ఉన్నాడు. ఇప్పుడు ప్రాణం పోయిన నిజం చెప్పే విషయంలో వెనకడుగు వేయడు. అందుకే తలకిందులుగా సిలువ వేయించుకున్నాడు పేతురుకి ఇక వాక్శక్తి అనుగ్రహించబడింది కాబట్టి ధైర్యంగా తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పగలుగుతూ ఉన్నాడు. ఇలాంటి వాక్శక్తే భాషలకు అర్థం చెప్పే వ్యక్తికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి వాక్శక్తి నాకు అనుగ్రహించు అని మీరు ప్రార్థన చెయ్యండి అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 14:13 భాషలు మాట్లాడేవాడు ఆ వాక్శక్తి కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అనే మాట ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, భాషలు మాట్లాడుతున్న వారికి కొన్ని విషయాలను, కొన్ని నియమాలను ఈ 14వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో కొన్ని నియమాలను ఇక్కడ తెలియచేశాడు. ఆ నియమాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. అలాగే భాషలకు అర్థం చెప్పే విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనేది అపోస్తలుడైన పౌలు తెలియచేశాడు. ఆ విషయాలు మనం చూద్దాం. ముఖ్యంగా
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలోనికి బైబిల్ గ్రంథం ఉన్నవారు ఒకసారి మీరు చూడండి. కొన్ని వచనాలను నేను మీకు తెలియచేస్తున్నా. ముఖ్యంగా భాషలను గూర్చి ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నది ఏమిటి అంటే 14వ అధ్యాయం 6వ వచనంలో, సహోదరులారా ఆలోచించండి, భాషలతో మాట్లాడుతూ నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను, జ్ఞానోపదేశం చేయవలను అని అయినను, ప్రవచింపవలను అని అయినను, బోధింపవలను అని అయినను మీతో మాట్లాడలేకపోయిన యెడల నా వలన మీకు ప్రయోజనం ఏంటి? ఇక్కడ గమనించండి, నేను పరిశుద్ధాత్మలో భాషలు మాట్లాడుతూ, భాషల వరం నాకు ఉన్నది కాబట్టి భాషలను నేను మాట్లాడుతూ నేను మీ యొద్దకు వచ్చి సత్యాన్ని చెప్పాలనుకున్నాను, జ్ఞానోపదేశం చేయాలనుకున్నాను, ప్రవచించాలి అని అనుకున్నాను, బోధించాలి అని అనుకున్నాను. ఇలా అనుకున్న నేను కేవలం భాషలు మాత్రమే మాట్లాడి వెళ్ళిపోయాను అనుకోండి, దాని వలన ప్రయోజనం ఏంటి అంటున్నాడు. కాబట్టి భాషలు మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ పౌలు భాషలు మాట్లాడుతూ ఉంటే, భాషలు మాట్లాడుతూ ఉన్న నేను మీకు సత్యాన్ని ఎలా చెప్పగలుగుతాను, జ్ఞానోపదేశం ఎలా చెప్పగలుగుతాను, ప్రవచించి మీకు ప్రవచనాలు ఎలా చెప్పగలుగుతాను, మీకు ఎలా బోధించగలుగుతాను? ఇవన్నీ చేయకుండా భాషలు నాకు వచ్చి కాబట్టి భాషల్లో మాట్లాడి నేను వెళ్ళిపోతే ప్రయోజనం ఏమీ లేదు కదా అంటున్నాడు. 8వ వచనంలో మొదటి కొరింథీ 14:7 వచనం నుండి నేను చదువుతున్నాను. పిల్లన గ్రోవి గాని వీణె గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలగ చేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను. 8వ వచనంలో, బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? 9వ వచనంలో, మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కానీ పలికినది ఎలాగూ తెలియను. మీరు గాలితో మాట్లాడినట్టు ఉంటుంది. అలాగే 10వ వచనంలో, మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందురు. 10వ వచనంలో, లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. ఏ భాష ఉన్నప్పటికీ ఆ భాష చాలా స్పష్టంగా ఉంటుంది కదా. కాబట్టి భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఆ భాషలు ఇతరులకు అర్థం కానప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఆ భాష ఇతరులకు అర్థం అవ్వాలి, అప్పుడు స్పష్టంగా ఆ శబ్దం ఏంటి అని ప్రజలు గుర్తిస్తారు అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. సో ఈ రీతిగా 10వ వచనంలో 11వ వచనం, మొదటి కొరింథీ 14:11 వచనంలో, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయుడి. భాషతో మాట్లాడువాడు అర్థం చెప్పుటకు శక్తి కలుగుటకై ప్రార్థన చేయండి. ఇటు రీతిగా అపోస్తలుడైన పౌలు భాషతో మాట్లాడుతున్న వానికి కొన్ని రిస్ట్రిక్షన్స్, ఎలా భాషతో మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, దానివల్ల ఎంతవరకు ప్రయోజనం అనేది విషయాలు ఇక్కడ తెలియచేస్తున్నాడు. అందుకు ఇంకా కొంత స్పష్టంగా 16వ వచనం నుండి 14వ అధ్యాయం మొదటి కొరింథీ 16వ వచనం నుండి, నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేనని వాడు ఎలాగ చెప్తాడు? నువ్వు భాషతో మాట్లాడుతున్నావు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు భాషల్లో. ఆ భాషని అతనికి అర్థం కాదు, అతనికి ఉపదేశం పొందలేదు, అతనికి తెలియదు. నీతో పాటు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ఆమేనని ఎలా అంటాడు? అనలేడు. తర్వాత 17వ వచనంలో, నీవైతే బాగుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు, నీకే క్షేమం. అందుకే భాషలు అనేవి ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. ఎదుటి వ్యక్తికి అది అర్థం కాదు కనుక అతనికి క్షేమాభివృద్ధి కలగదు. 18వ వచనంలో, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. ఇందాక చెప్పాడు కదా, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో మాట్లాడుతున్నానని. అందరికన్నా ఎక్కువగా భాషల్లో మాట్లాడాడు పౌలు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుణ్ణి స్తుతించెదను. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు అంటున్నాడు.
కాబట్టి భాష అనేది ఇతరులకు అర్థం కాని భాష మనలో ఉన్నప్పుడు అది మాట్లాడితే ఉపయోగం ఏముంటుంది అనేది పౌలు యొక్క భావన. తరువాత ఇక్కడ మనం గమనిస్తే ఒక వివాదాస్పదమైన వచనం ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:22 వచనంలో, కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచన అయి ఉన్నది. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది. ఇది వివాదాస్పదమైన విషయం. చాలా మంది యొక్క భావన భాషలు అనేవి అవిశ్వాసులకు సూచనగా ఉన్నాయి, ప్రవచనాలు అనేవి విశ్వాసులకు సూచనగా ఉన్నాయి. కాబట్టి ఆత్మ సంబంధమైన ఈ భాషల వరం అవిశ్వాసులకు సూచన కాబట్టి చాలా సంఘాలు ఈ భాషల వరాన్ని నిషేధించాయి. అవిశ్వాసులకు సూచనగా భాషలు అనేవి ఉన్నాయి అనే భావనతో. ఇక్కడ వాక్యం సరిగా మనం అర్థం చేసుకోవాలి. మరి అందరికంటే నేను ఎక్కువగా భాషల్లో మాట్లాడతానని పౌలు అంటున్నాడు కదా, పౌలు కూడా అవిశ్వాసేనా? భాషలు అవిశ్వాసులకు సూచనగా ఉన్నాయి అనే మాట పౌలే రాస్తున్నాడు కదా. ఇదే పౌలు ఏమంటున్నాడు, భాషలు అందరికంటే ఎక్కువగా నేనే మాట్లాడుతున్నాను అన్నాడు. మరి పౌలు అవిశ్వాస ఏంటి? కొత్త భాషలు మీరు మాట్లాడతారు అనే మాట యేసు ప్రభువే చెప్పాడు మార్కు రాసిన సువార్త 16-17 వచనంలో. మరి యేసు ప్రభువు చెప్పిన ఈ భాషలు అవిశ్వాసులకు ఇచ్చాడా ఏంటి? చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ రాయబడిన మాట 1 కొరింథీ 14:22 వచనంలో రాయబడిన మాట మనం సరిగ్గా గ్రహించాలి. భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు అంటే కొంత మనం అర్థం చేసుకోవాలి. కొరింథీ సంఘం అనేది పరిశుద్ధాత్మ వరాలు కలిగిన వాటిలో చాలా ఉన్నతంగా పరిశుద్ధాత్మ వరాలను కలిగిన సంఘంగా ఈ కొరింథీ పట్టణంలో ఉన్న ఈ సంఘం ఉంది. అంత మాత్రమే కాదు, ఎంత ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఉందో అంత క్రింది అంటే తండ్రి భార్యతో సైతం, మేబీ పిన్ని వరుసలో ఉన్న వ్యక్తితో సైతం అక్రమ సంబంధాలు కలిగిన ఆ క్రింది స్థాయిలో పాపపు స్థితులు కలిగిన సంఘం కూడా ఈ కొరింథీ సంఘమే. కొరింథీ పత్రిక అంతా మీకు చదివితే మీకు అర్థమవుతుంది. సో ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఒక పక్క కనబడుతుంది, పతనమైపోయిన ఒక పరిస్థితి ఈ కొరింథీ సంఘంలోనే కనబడుతుంది. ఈ సంఘంలో ఉన్న వ్యత్యాసం, ఈ సంఘానికి ఇన్ని రీతులుగా అపోజిట్ పౌలు ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇస్తున్నాడు అంటే కొన్ని కారణాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఏంటి అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాము అంటే భాషల్లో మాట్లాడాలంతే. భాషల్లో మాట్లాడిన ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు, భాషల్లో మాట్లాడకపోతే అతనికి పరిశుద్ధాత్మ లేనట్టు అనే భేదాభిప్రాయాలు ఈ సంఘంలోనికి వచ్చాయి. అందుకే అపోజిట్ పౌలు ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:30 వచనంలో అందుకే ప్రశ్నించాడు, అందరూ భాషలతో మాట్లాడుతున్నారా, అందరూ భాషలకు అర్థం చెబుతున్నారా అని ప్రశ్న ఎందుకు ప్రశ్నిస్తున్నాడు ఈ సంఘాన్ని? వీరి యొక్క భావనలో భాషలతో మాట్లాడితేనే నీకు పరిశుద్ధాత్మ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఇప్పటికీ చాలా సంఘాలు, చాలా చారిస్మాటిక్ చర్చెస్, చాలా సంఘాలు ఇప్పటికీ పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడితేనే నీలో పరిశుద్ధాత్మ ఉన్నట్టు అని అంటున్నారు. నీకు భాషల వరం లేకపోతే నీకు పరిశుద్ధాత్మ లేనట్టు అని నిర్ధారించేస్తున్నారు. ఎలాంటి రీతిలుగా వీరి యొక్క మనస్తత్వం ఉంది. ఇక్కడ భాషలు అనేవి అవిశ్వాసులకు సూచనగా ఉన్నాయి అనే మాట ఇక్కడ రాస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? సాధారణంగా భాషలు అనేవి సూచనగా ఉన్నాయి. ఎలా సూచనగా ఉన్నాయి? ఇప్పుడు అపోస్తలుల కాలంలో వారు భాషలు మాట్లాడినప్పుడు ప్రపంచ దేశాల నుండి వచ్చిన వారందరూ వీరికింత జ్ఞానం ఎక్కడది, వీరు ఎలా ఈ భాష మన భాషలో మాట్లాడుతున్నారు, మన భాషలో దేవుణ్ణి వీరు గణపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు, మన భాషలో దేవుణ్ణి గొప్ప కార్యాలు తెలియచేస్తున్నారు ఏంటి అని ఆశ్చర్యపోయారు. ఇదంతా కూడా అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో 9, 10, 11 వచనాల్లో ఇవన్నీ వ్రాయబడ్డాయి. మన స్వభాషలో వీరు మాట్లాడుతున్నారు ఏంటి అని ఆశ్చర్యపోయారు. వివిధ భాషలలో వివిధ దేశస్తులకు అర్థమయ్యే రీతిగా మాట్లాడితే సూచన ఇప్పుడు ఎలా ఉంది? వీరు విద్య లేని పామర్లు, వీరికి జ్ఞానం లేదు, మన భాష వీరికి ఎవరు నేర్పించలేదు, వీరు మన దేశానికి ఎప్పుడు రాలేదు, కానీ వీరు ఈ భాషలలో మాట్లాడుతున్నారు, మన భాషలో దేవుని గొప్ప కార్యాలు వీరు మనకు తెలియచేస్తున్నారు అంటే అక్కడ సూచన ఎలా ఉంది? ఇక్కడ ఉన్న ఈ అవిశ్వాసులందరూ కూడా యేసుక్రీస్తు శిష్యుల యొక్క గొప్పతనం వారు
వాక్శక్తి చేత వారు మన భాషలో మాట్లాడుతున్నారు. ఆ శక్తి పరిశుద్ధాత్ముడే, దేవుడే ఆ శక్తి ఇచ్చాడు అన్నట్టుగా ఈ అవిశ్వాసులందరికీ వీరు సూచనగా అపోస్తలులందరూ కనబడుతున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, యెరూషలేములో ఉన్న ప్రపంచ దేశాల నుండి వచ్చిన వారందరికీ సూచనగా వీరు విద్యలేని పామర్లు, వీరికి మన భాష రాదు, మన దేశం వీరికి తెలియదు, వీళ్ళు మన దేశానికి రాలేదు, అయినా మన భాషలో వీరు సువార్త ప్రకటిస్తున్నారేంటి అని చెప్పి వీరు మాట్లాడుతున్న ఈ భాష పరిశుద్ధాత్మ వీరికి వాక్శక్తి అనుగ్రహించింది, అందుచేత వీరు మాట్లాడుతున్నారు గనుక వీరు మాట్లాడే భాష పరిశుద్ధాత్మ ద్వారా వీరు మాట్లాడుతున్నారని సూచనగా అది వారికి అర్థమైంది. అయితే రాను 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 సంఘంలో ఈ భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు అనే భావన కొరింథీ సంఘంలోనికి వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు? భాషలు మాట్లాడితేనే నేను పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిని అనే భావనతో వీరు ఉన్నందుకు ఇక సంఘంలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి భాషలతో మాట్లాడటం అనేది చేస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ఇక్కడ పౌలు అందుకే తెలియచేస్తున్నాడు ఏంటంటే, ప్రాథమికంగా భాషలు అనేవి యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచిన తర్వాత, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత నీకు భాషలు అనేవి వచ్చాయి, మంచిదే. కానీ ఆ భాషలు మాట్లాడుతూ ఇంకా నాలో నిర్ధారణ, సూచన ఏంటి? నేను భాషలు మాట్లాడుతున్నాను, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని సూచన ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ చాలా మంది చాలా గొప్పగా భాషలు మాట్లాడుతూ ఉంటారు. సాధారణంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ భాషల గురించిన అవగాహన లేదు, లేక ఆ భాషల గురించి తెలియదు, ఎప్పుడు వినలేదు అనుకోండి. ఒక వ్యక్తి ప్రార్థనలో భాషలు మాట్లాడటమో లేక వాక్య పరిచర్యలో భాషలు మాట్లాడటమో చేస్తున్నాడు అనుకోండి, ఈ ప్రజలందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటి, ఇప్పుడు దాకా తెలుగులోనే మాట్లాడాడు కానీ సడన్గా వేరే భాషలో మాట్లాడుతున్నాడు ఏంటని కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. సో ఈ వ్యక్తి రకరకాల భాషలు వాళ్ళ ముందు మాట్లాడుతూ దానికి అర్థం చెబుతూ లేక భాషల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది వింటున్న వ్యక్తులందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి ఏం జరుగుతుంది ఏంటంటే, అవిశ్వాసులందరి ఎదుట నాకు భాషలున్నాయి, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనటానికి సూచనగా ఇతడు తన్ను తాను కనపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కొరింథీ సంఘంలో అదే జరుగుతుంది. ఒకరు నెమ్మదిగా భాషలు మాట్లాడుతుంటే ఇంకొకరు కొంత గట్టిగా భాషలు మాట్లాడటం, అలా ఒకరిని మించి ఒకరు. అందుకే 14వ అధ్యాయం కింది భాగానికి వస్తే, దేవుడు అల్లరికి కర్త కాదు, మీరు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి, భాషలకు అర్థం చెప్పేవాడు లేకపోతే అసలు మాట్లాడొద్దని ఎందుకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు? 26వ వచనం నుండి తర్వాత మీరు చదవండి. ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇచ్చి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడంటే, ఒకరి తర్వాత ఒకరు గట్టిగా భాషలు మాట్లాడి నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే రీతిగా అందరికి సూచనగా కనపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకంటున్నాడు ఇక్కడ, మీరు ఇంకా భాషలను సూచనగా తీసుకుని ఆ భాషలను నేను నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న రీతిగా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. అలా మాట్లాడితే మీకు ఇంకా పరిపక్వత రాలేదు. మీరు భాష మాట్లాడారు అంటే దాని అర్థం ఏంటి? మీకు తెలియని భాష మీరు మాట్లాడారు. మీకు తెలిసిన తెలుగు భాష మాట్లాడుతున్న వ్యక్తులు మీ పక్క ఉన్నారు. మీరు మాట్లాడే భాష తెలుగు భాష కాకుండా వీరికి కూడా, పక్కన ఉన్న తెలుగు వారికి కూడా అర్థం కాని భాష మీరు మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి ఏమవుతుంది? నువ్వు వేరే భాష మాట్లాడినందుకు నువ్వే పరాయి వాడవైపోతావు, నువ్వే అన్యుడవైపోతావు. వేరే భాష మాట్లాడుతున్నావు కదా, ఈ భాష ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి రాదు కదా, నువ్వే వేరే వ్యక్తిగా, నువ్వే అన్యుడిగా అన్య భాష మాట్లాడుతూ నువ్వు వీరందరి నుండి వేరైపోతావు. ఇలా అందరి నుండి నువ్వు వేరైపోతే నీవేంటో, నీలో పరిశుద్ధాత్మ వరం ఉంది, నాలో భాషల వరం ఉంది అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కానీ నీ భాష ఇక్కడ వాళ్ళు ఎవరికి అర్థం కాలేదు కాబట్టి నువ్వు వేరే భాష మాట్లాడుతున్నందుకు వీళ్ళందరి దృష్టిలో నువ్వు అన్యుడైపోతావు. అంటే వేరే భాష మాట్లాడుతున్నావు, ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడని. ఇక్కడ దీన్ని గమనిస్తే అవిశ్వాసులకు సూచనగా ఉన్నది భాషలు మాట్లాడుతూ ఉన్నాడు అనే మాట ఇక్కడ మనం గుర్తిస్తే, భాషలు మాట్లాడుతున్న వ్యక్తి అతడు మెచ్యూరిటీ లేకుండా, పరిపక్వత లేకుండా భాషలు అందరి ముందు మాట్లాడుతుంటే గనక అతడు ఇంకా ఏబిసిడీల దగ్గర
అవిశ్వాసులు ఉండే స్థానంలోనే ఉన్నాడు. అందరి ముందు ఉన్నప్పుడు భాషలు మాట్లాడొద్దు. ఎందుకంటే ఆ భాష నీకు అర్థం కాలేదు, ఆ భాష వింటున్న వారికి అర్థం కాలేదు. మాట్లాడుతున్నావు నువ్వు ఒకటే, అవిశ్వాసి ఒకటే. ఎందుకంటే నువ్వు మాట్లాడే భాష ఇతరులకు ఎవరికి అర్థం కావట్లేదు, నీకు అర్థం కావట్లేదు. దానివల్ల ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు. కాబట్టి భాషలు మాట్లాడుతున్నప్పుడు నీకు క్షేమాభివృద్ధి కలిగిస్తాయి అనేది వాస్తవమే. భాషలకు అర్థం చెప్పేవారు లేకపోతే నువ్వు భాషలను పైకి మాట్లాడి ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదు అని బైబిల్ మనకి తెలియచేస్తుంది. ఈ విషయాలు నేను తెలియచేసి నేను ఈరోజు ముగించబోతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనిస్తే 26వ వచనం నుండి కొన్ని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తము క్షేమాభివృద్ధి కలగటానికి మీరు జరగనీయండి. 27వ వచనంలో భాషతో ఎవరైనా మాట్లాడితే, గమనించండి, భాషతో ఎవరైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడాలి. ఒకడు అర్థం చెప్పాలి. ఖచ్చితంగా ఒకడు అర్థం చెప్పాలి. భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతున్న భాష, ఏ భాష మాట్లాడుతున్నాడో ఆ భాషను గుర్తించగలిగిన వాడు, దానికి అర్థం చెప్పగలిగిన వాడు ఉండాలి. ఒకవేళ అర్థం చెప్పేవారు లేరు అనుకోండి, నీకే అర్థం వచ్చి అనుకోండి, నువ్వు భాష మాట్లాడుతూ భాషకు అర్థం చెప్పే ప్రయత్నం నువ్వు కూడా చేయొచ్చు. కానీ నువ్వు మాట్లాడే భాషకు అర్థం చెప్పే వ్యక్తులు అక్కడ ఎవరు లేరు అనుకోండి, నువ్వు మాట్లాడుతున్న భాషకు అర్థం చెప్పే వ్యక్తులు ఎవరు లేరు. అలాంటి సమయంలో నువ్వు ఆ భాష మాట్లాడటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అందుకే ఇద్దరు లేదా ముగ్గురికి మించి భాషలు మాట్లాడకూడదు. మాట్లాడుతున్న ప్రతిసారి ఒక వ్యక్తి ఖచ్చితంగా భాషలకు అర్థం చెప్పాలి అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. 28వ వచనంలో అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండవలను కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చు. సో ఇంటర్నల్గా లోపల నాలుక కదిలించి భాషలు పైకి మాట్లాడకుండా లోపల మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ ఈ భాషను చెప్పగలిగిన వ్యక్తి అదే వాక్శక్తి కలిగిన వ్యక్తి, ఇప్పుడు నువ్వు భాషలు మాట్లాడటం అనేది నీ వాక్శక్తి కదా, అది నీకు దేవుని ద్వారా అనుగ్రహించబడిన సామర్థ్యత కదా. అదే వాక్శక్తిని బట్టి ఇతరులు నీ పలికిన మాటను అర్థం చెప్పే వ్యక్తులు నీ పక్క ఉన్నప్పుడు, అర్థం చెప్పగలిగిన వారు ఉన్నప్పుడు నీవు గట్టిగా మాట్లాడవచ్చు. అలా మాట్లాడి ఆగాలి. ఆగినప్పుడు ఆ వ్యక్తి దానికి తర్జుమా చేయగలుగుతాడు, చెప్పగలుగుతాడు. మరలా నువ్వు మాట్లాడాలి. తర్వాత ఇతరులు ఆ భాష యొక్క అర్థాన్ని చెప్పగలుగుతారు. ఇలా చెప్పుట బట్టి దేవుని యొక్క సువార్త ప్రకటన అనేది దేవుడు వాక్శక్తి మనకు అనుగ్రహించిన కొలది, ఆ వాక్శక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలను ఇతరులు తెలుగులోనికి మనకు అర్థమయ్యే రీతిగా అర్థం చెప్పేవారు ఉన్నప్పుడు అది ఉపయోగకరంగా ఉంటుంది తప్ప, అలా అర్థం చెప్పేవారు లేనప్పుడు అతడు సంఘంలో మౌనంగా ఉండాలి. లేకపోతే అతడు తనలో తాను మాట్లాడుకుంటూ దేవునితో మాట్లాడుకోవచ్చు, అందులో అభ్యంతరం ఏమీ లేదు అనే విషయాన్ని చెప్పాడు. అదే రీతిగా 29వ వచనం, ఇదంతా 1 కొరింథీ 14 వచనంలో చెప్తున్నా. 29వ వచనంలో ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చు, తక్కిన వారు వివేచించాలి. ప్రవక్తలైనా సరే ఆర్డర్ ఉంది. ప్రవక్తలైనా సరే నాకు దేవుడు ఇది తెలియజేశాడు, అది తెలియజేశాడు అని 10 మంది ఉంటే 10 మంది ఒకటేసారి మాట్లాడటానికి లేదు. చాలా క్రమముగా ప్రవక్తలైనా సరే 2-3 మాట్లాడవచ్చు, తక్కిన వారు వివేచించాలి. మిగిలిన వారు కూడా వివేచించాలి. అంటే దాన్ని వినాలి, అది దేవుని మాట కాదా అనేది నిర్ధారించాలి. ఎందుకంటే ప్రతి మాట కూడా నిర్ధారణ జరగాలి. ఇది దేవుని మాట కాదా అవునా అనేది నిర్ధారణ జరగాలి. తరువాత 30వ వచనంలో అయితే కూర్చున్న వారిలో మరి ఒకరికి ఏదైనా బయలుపరిచేయన మొదటివాడు మౌనంగా ఉండాలి. సో చాలా సిస్టమేటిక్గా ఇతనికి ప్రేరేపణ వచ్చింది ఏదో తెలియచేయాలని, కాబట్టి మొదటివాడు సైలెంట్ అయిన తర్వాత మరలా ఇతనికి కలిగిన ప్రేరేపణ దేవుడు చెప్పమన్న విషయాలు చెప్పాలి. 32వ వచనం గమనించండి. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకు కర్త గాని అల్లరికి కర్త కాదు. కాబట్టి చాలా మందికి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాము అంటే అన్కంట్రోల్గా వారు ఇంకా మా హద్దులో మేము ఉండము అనే రీతిగా చాలా మంది ప్రవర్తిస్తూ ఉన్నారు. అసలు పరిశుద్ధాత్ముడే మమ్మల్ని నడిపిస్తున్నారు అన్నట్టుగా పౌనకం వచ్చినట్టుగా ఊగిపోతూ ఉన్నారు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయి.
నువ్వు నాకు అసలు కంట్రోలే కావద్దు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నేను ఊగిపోతాను అంటే కుదరదు. పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు యేసు ప్రభు బాగానే ఉన్నాడు, పరిశుద్ధాత్మ కలిగిన అపోస్తులు బాగానే ఉన్నారు, పరిశుద్ధాత్మ కలిగిన నీకేమైంది? కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నేను ఊగిపోతాను, నేను నా కంట్రోల్లో ఉండలేను అంటే కుదరదు. ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలోనే ఉన్నాయి. నీకు ప్రేరేపణ వచ్చింది, అది చెప్పాలా వద్దా అని ఆలోచించుకోవచ్చు. అది చెప్పాల్సిన విషయం అయితే చెప్పవచ్చు, లేదంటే ఆగొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దేవుడు నీకు ప్రేరేపణ ఇచ్చాడు, అది చెప్పే విషయం అయితే చెప్పవచ్చు, అది చెప్పకూడని రహస్యం అయితే దాయొచ్చు. దేవుడు నీకు ఇచ్చిన ప్రేరేపణ అంతా నువ్వు బయటకు చెప్పవచ్చు, ఇదే చెప్పేయాలి అని నువ్వేమీ ప్రవర్తించక్కర్లేదు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి దేవుడు అల్లరికి కర్త కాదు. నాకు ఈ ప్రేరేపణ వచ్చింది, నేను ఇలా చేయాలని చెప్పి సంఘంలో అందరం కూడా ఒకటేసారి భాషలు మాట్లాడటం, లేకపోతే అందరూ ఒకటేసారి మనం గట్టిగా ఆర్తనాదాలు చేయటం, వీటన్నిటిని బట్టి ఎవరైనా దేవుణ్ణి ఎరుగని వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఆటంకంగా మనం ఉంటాం. కాబట్టి 10,000 మాటల భాషలతో మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. ఒక 5 మాటలు తెలుగులో అర్థమయ్యేటట్టుగా చెబితే మంచిది అనే విషయాన్ని కూడా అపోజిటైన పౌలు ఇదే 1 కొరింథీ 14:19 ఇతరులకు బోధ కలిగినట్లుగా నా మనసుతో 5 మాటలు పలికితే చాలు అనే విషయం కూడా చెప్తున్నాడు. కాబట్టి భాషలు అనేవి ఇండివిజువల్గా మనం ఆత్మ సంబంధమైన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చాలా ఉపయోగం ఉంటుంది. అది నేను చెప్తాను, అది చెప్పి ముగిస్తాను. సో ఈరోజు 14వ ఆఖరిలో ఏమంటున్నాడు ఇక్కడ 37వ 1 కొరింథీ 14:37 ఎవడైనాను తాను ప్రవక్తనని అనుకుంటే, ఆత్మ సంబంధినని తలంచుకుంటే, నేను మీకు రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢంగా తెలుసుకోవాలి. ఇది చాలా కరాఖండితంగా ఆజ్ఞలని చెబుతున్నాడు. అంటే సిస్టమేటిక్గా నీకు కలిగిన ఆత్మవరాలను ఉపయోగించు. ఒకరి తర్వాత ఒకరు ప్రవచించడం కావచ్చు, ఆత్మ సంబంధంగా ప్రకటించబడుతున్న భాషల వరం ద్వారా మాట్లాడుతున్న వాటికి అర్థం చెప్పడం కావచ్చు, ఏదైనా కావచ్చు. సిస్టమేటిక్గా ఇది జరగాలి. ఇది ఆజ్ఞ అనేది చాలా స్ట్రిక్ట్గా ఇక్కడ అపోజిటైన పౌలు తెలియచేస్తున్నాడు. 39:40 1 కొరింథీల్లో 14:39-40 సహోదరులారా, ప్రవచించుట మీరు ఆసక్తితో అపేక్షించండి. ప్రవచించుట బట్టి ఇతరులకు హెచ్చరిక, క్షేమాభివృద్ధి, ఆదరణ కలిగిస్తుంది కదా. కాబట్టి ఇతరులకు ఉపయోగకరంగా ఉండే ఆ ప్రవచన వరం మీరు అపేక్షించండి. భాషల వరం అనేది మీకు మీ వ్యక్తిగత జీవితంలో మీరు అభివృద్ధి పొందడానికి, దేవునితో మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రవచన వరం అనేది 3 విషయాలు ఉన్నాయి. ఒకటి హెచ్చరిక, ఆదరణ, అదే రీతిగా క్షేమాభివృద్ధి, ఇతరుల క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. కాబట్టి అవి మీరు కోరుకోండి అంటున్నాడు. తర్వాత భాషలతో మాట్లాడుట అనేది మీరు ఆటంకపరచొద్దు. ఒకవేళ సంఘంలో తెలియక ఎవరైనా భాషలతో మాట్లాడుతున్నారా, ఒకవేళ భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారిని ఆటంకపరిచి నిర్దాక్ష్యంగా వారిని ఆపి కట్టడి చేసే ప్రయత్నాలు ఏమీ చేయొద్దు అని అంటూ సమస్తము మర్యాదగా క్రమముగా జరగనీయండి అంటున్నాడు. కాబట్టి భాషలతో మాట్లాడుతున్న వ్యక్తికి అది అర్థం చెబితేనే కానీ నేను మాట్లాడకూడదని అతనికి తెలీదు. కాబట్టి మాట్లాడుతున్నాడు. కాబట్టి తర్వాత అతనికి సరదా ఆ వాక్యానుసారంగా బోధించాలి, లేక సరిగ్గా క్రమపరచాలి. అంతేగాని అందరి ముందు అతన్ని ఆపివేయటం, హేళన చేయటం, భాషలతో మాట్లాడితే విచిత్రంగా వాళ్ళ వంక చూడటం, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు ఏంటని నవ్వుకోవటం, అపహాస్యం అనేది చేయటం అనేది చేయకూడదు. కాబట్టి భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఎవరిని మీరు ఆటంకపరచొద్దు. అంటే వారికి ఆటంకంగా ఉండొద్దు, వారిని హేళన చేయొద్దు, వారి ఏదో చేసేది ఏంటి ఇలా ఉంది అన్న రీతిగా విచిత్రంగా మీరు ఎలాంటి పని చేయొద్దు. మీరైతే సమస్త మర్యాదగా క్రమంగా మీరు జరగనీయండి అంటున్నాడు. సో ఆఖరి ముగింపు మాటల్లో నేను తెలియజేస్తున్నాను. మనం తెలుగు భాషలో ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానుకు తెలుస్తుంది. తెలుగు భాషలో మనం ప్రార్థన చేస్తుంటే ప్రభువా నాకు ఆ విషయంలో భయమేస్తుంది, ప్రభువా నాకు ఈ విషయంలో భయమేస్తుంది అని, లేక మనం అనుకుంటున్న హృదయ ఆలోచనలు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే ప్రతి విషయం తెలుగులో మాట్లాడతామో, ఇంగ్లీష్లో, ఈ దేశ భాషలు కావచ్చు, ప్రపంచ భాషలు కావచ్చు, ఏ భాషల్లో మాట్లాడినా సాతానుకు అర్థమవుతుంది. దేవుని దూతల భాష నేర్చుకుని అందులో ప్రార్థన చేసినా సాతానుకు అర్థమవుతుంది. ఎందుకు? దేవుని దూత కాబట్టి సాతాను కూడా దేవుని దూతల భాష వచ్చు కాబట్టి దేవుని దూతల భాషల్లో నువ్వు ప్రార్థన చేసినా సాతాను క్యాప్చర్ చేసేస్తాడు. మనుషుల భాషల్లో నువ్వు ప్రార్థన చేసినా సాతాను దాన్ని అర్థం చేసుకుంటాడు. అయితే ఏ భాషలో నువ్వు ప్రార్థన చేయాలి? అందుకే చాలా స్పష్టంగా
అది మన బలహీనత. ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8:26 ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో తానే మన పక్షంగా పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేయిస్తాడు. పరిశుద్ధుల పక్షంగా దేవుని చిత్తానుసారమైన ప్రార్థన పరిశుద్ధాత్ముడు చేయిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ భాషలు గనుక మనకున్నట్లయితే ఆ భాషలకు అర్థం ఏంటి అనేది మనకు అనవసరం. కానీ భాషలలో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి, మనకు క్షేమాభివృద్ధి కలుగచేస్తాయని బైబిల్ చెప్తుంది. సో భాషలు మీకు వస్తే ఆ భాషలు వ్యక్తిగతంగా మీరు మాట్లాడటం మీరు ప్రయత్నం చేయండి. వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉండండి. వ్యక్తిగతంగా భాషలు మాట్లాడే కొలది అనేక మర్మయుక్తమైన విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు మనకు తెలియజేస్తాడు. ఒకవేళ ప్రార్థన చేస్తుంటే ఆత్మ సంబంధమైన ప్రార్థన చేస్తూనే ఉండండి. ఆ ప్రార్థన మీకు అర్థమైనా అర్థం కాకపోయినా కొన్ని సందర్భాల్లో దర్శనాల రూపంలో, కళల రూపంలో మీరు చేసిన ప్రార్థనకు ఎక్కడో అడవి జాతీయుల మధ్య సువార్తలో అనేక మంది రక్షించబడ్డారనే దర్శనాన్ని, మీరు చేసిన ప్రార్థనను బట్టి అనేక మంది రక్షించబడ్డారనే రీతిగా దేవుడు మీకు తెలియజేస్తాడు. లేక ఎవరో కష్టాల్లో ఉన్నారు, మీ నోట నుండి వారి కొరకు ప్రార్థన చేయిస్తాడు. లేక ఎవరో సేవకులు ఆపదలో ఉన్నారు, అవసరతలో ఉన్నారు, వారి కొరకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మీతో ప్రార్థన చేయిస్తాడు. సో మన మనసుకు ఇష్టమైనట్టుగా మనం అనుకున్న ఒక లిస్టు పెట్టుకొని ప్రార్థన చేయటం కంటే పరిశుద్ధాత్మ ఆధీనంలో దేవునికి అప్పగించుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం కనుక మనం నేర్చుకుంటే మన కొరకు మనం క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాం. అనేకుల కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థన, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థన కూడా మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేసే జీవితం ఈ భాషల వరం ద్వారా దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి నేను ముగిస్తున్నాను. అన్ని భాషలకు అర్థం చెప్పలేం. ఆత్మ సంబంధమైన మర్మాలు పలుకుతూ దేవునితో రహస్యాలు మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి మాట్లాడే మాటలు ఇతరులకు అర్థం కాదు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:2 రాయబడింది. కాబట్టి ఇతరులు మనుషులకు అర్థం కాని భాష మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ భాష అనేది అర్థం చెప్పలేం. మిగిలిన మనుషుల భాషలతో మాట్లాడుతున్నప్పుడు, అంటే ఈ లోక సంబంధమైన రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఆ భాషలలో మాట్లాడుతున్నప్పుడు ఆ భాషను గుర్చిన వాక్శక్తి దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు అలాంటి భాషలకు మనం అర్థం చెప్పవచ్చు. అలాగే దేవుని దూతలతో సంభాషించిన రీతిగా పౌలు చేశాడు. అలా దేవుని దూత మాట్లాడుతున్న భాష పౌలు అర్థం చేసుకున్నాడు. అలాగే దేవుని దూత భాషలో పౌలు మాట్లాడగలిగాడు. ఇదంతా వాక్శక్తి అనుగ్రహించబడింది. అది పౌలు గొప్పతనం కాదు. నువ్వు భాషలు మాట్లాడుతున్నావంటే పరిశుద్ధాత్మ నీకు వాక్శక్తి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ గొప్పతనం. పౌలు మాట్లాడాడు అనేక భాషలు అంటే అది పరిశుద్ధాత్మ గొప్పతనం, పౌలు గొప్పతనం కాదు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది పరిశుద్ధాత్మ గొప్పతనం. కాబట్టి నువ్వు భాషలు మాట్లాడుతున్నందుకు నేను గొప్ప వ్యక్తిని, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని హెచ్చించుకోవడం, గర్వించుకోవడం కాదు. కానీ ఇది దేవుడు మనకిచ్చిన వాక్శక్తిని బట్టి మనం మాట్లాడుతున్నామని దేవుణ్ణి స్తుతించాలి, దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇలాంటి ప్రార్థన, ఆత్మ సంబంధమైన ప్రార్థన చేయటానికి దేవుడు ఈ భాషల వరాన్ని ఇచ్చాడు. అలాగే అదే భాషలను మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దానికి అర్థాన్ని దేవుడు తెలియచేస్తే అదే భాషల యొక్క అర్థాలు, ఎన్నో మర్మయుక్తమైన విషయాలు మనం తెలుసుకోవడానికి కారణమవుతుంది. భాషలతో ప్రార్థనే కాదు, భాషలతో పాడొచ్చు కూడా. మీకు వచ్చిన భాషలతో మీరు పాడుతూ ఉండండి. ఆ భాషలకు అర్థాన్ని దేవుడు మీకు తెలియచేస్తాడు. ఆ భాషల యొక్క అర్థాలే పాటలుగా మీరు మార్చవచ్చు. ఇటు రీతిగా భాషలతో మాట్లాడటం ప్రాక్టీస్ చేయిస్తే అనేక మంది కోసం ప్రార్థన దేవుడు నా నోటి నుండి చేయిస్తున్నాడని నాకు అర్థమైంది. భాషలతో మాట్లాడటం, పాటలు పాడటం చేస్తుంటే అనేకమైన విషయాలు పాటలలో దేవుడు బయలుపరిచాడు. అనేక పాటలు అలా రాయటం జరిగింది. భాషలతో మాట్లాడటం బట్టి వాక్యాన్ని చదువుతున్నప్పుడు చరిత్రలో జరిగిన విషయాలన్నీ ప్రత్యక్షపరచడం జరిగింది. జరగబోతున్న విషయాలు దేవుడు ప్రత్యక్షపరచడం జరుగుతుంది. భాషలతో మాట్లాడుతున్నప్పుడు అది మనకు క్షేమాభివృద్ధి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి భాషలు వచ్చిన వారు భాషల్లో మాట్లాడుతూ ఉండండి. భాషలు రాని వారు అది నాకు రాలేదు అని మీరు భయపడక్కర్లేదు. మీలో నిండిన పరిశుద్ధాత్మను బట్టి మీరు మాట్లాడగలరు. నిన్నటి దినమందు భాషల వరం అనే ఆ అంశం నేను చెప్పాను, యూట్యూబ్లో ఉంది, మీరు చూడండి. మీరు భాషలు మాట్లాడకపోతే భాషలు అనేవి మన హక్కు. పరిశుద్ధాత్మ వరాలనేవి మన హక్కు. ఉచితంగా, వరం అంటే ఉచితంగా దేవుడిచ్చాడు. వాటిని మనం స్వతంత్రించుకుందాం. దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన వరాలు అపేక్షించండి, మీరు కోరుకోండి అని బైబిల్ మనకు చెప్తుంది. అవి మీరు కోరుకోవద్దు అనట్లే, కోరుకోండి. సో మీరు ఆశ కలిగితే దేవుడు మీకు తృప్తినిస్తాడు. మీరు భాషలో ప్రార్థన చేయండి. దేవుడు మీకు బయలుపరిచిన వాక్శక్తిని బట్టి దానికి అర్థం చెప్పే ప్రయత్నం చేయండి. ఏం భయపడొద్దు, మీకు దేవుడు వాక్శక్తి ఇచ్చాడు. భాషలు వచ్చాయని ఎలా ధైర్యంగా మాట్లాడారో ఆ భాషకు అర్థం కూడా ధైర్యంగా వాక్శక్తిని బట్టి బయటకు మాట్లాడే ప్రయత్నం చేయండి.
దేవుడు మీ ద్వారా భాషలకు అర్థం చెప్పే వ్యక్తులుగా అనేక మందిని దేవుడు లేవనెత్తునుగాక. ఇలాంటి రీతిగా పరిశుద్ధాత్మ వరాలు కలిగిన వరంగా మనం ఉందాం. దేవుని చిత్తమైతే రేపు ప్రవచన వరాన్ని గూర్చి రేపటి తరగతిలో మనం నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం మాలో ముద్రించండి. ఈ భాషలకు అర్థం చెప్పే వరాన్ని గూర్చి ఈరోజు మేము ధ్యానం చేశాం. ఎప్పుడు ఎలా భాషలను ఉపయోగించాలి, భాషలకు అర్థాన్ని గూర్చి పౌలు అలాగే బైబిల్ గ్రంథం ఎలా తెలియచేస్తుంది అనే విషయాలు మేము గ్రహించాం. ఈ వాక్యాన్ని మాలో ముద్రించండి. నీ ఆత్మ సంబంధమైన వరాలు కలిగిన వారుగా, పరిశుద్ధాత్మ ఫలాలు కలిగిన వారుగా ఈ వాక్యం వింటున్న వారందరినీ మీరు ఆశీర్వదించమని నీ కృపకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడుగా యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడే ఎల్లప్పుడు సదాకాలం దేవుని యొక్క కృప తోడైండి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.